వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయాస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ వర్క్ అంతా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి. లంచ్ కోసం కర్రీస్ ప్రిపేర్ చేయాలి. ఇవన్నీ ఇప్పుడు చేసేసుకుందాం. మరి నాతో పాటు మీరు కూడా కిచెన్లోకి వచ్చేయండి. నేను ఏమేమి చేస్తానో చూసేయండి. మరి దానికన్నా ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి టచ్ చేశారంటే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అలాగే ముందున్న వీడియోస్ చూసి మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీ కర్రీస్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. మరి పదండి. బొరుగులతో ఉగ్రాన్ని చేస్తున్నానండి. ఉగ్రాన్ని కోసం నేను పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు రెడీ చేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడి చేసుకోవాలండి. క్విక్గా కావాలంటే మార్నింగ్ టిఫిన్ ఇలా ఉగ్రాన్ని కానీ ఉప్మా కానీ చేసేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. అయితే నేనైతే ఉగ్రాన్ని చేస్తున్నాను ఈరోజు. ఇంకా జీలకర్ర ఆవాలు వేసేసుకొని కొద్దిగా చిటపట్లాడాలండి. జీలకర్ర ఆవాలు అయిన తర్వాత కొన్ని పప్పులు వేసుకున్నానండి. శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నానండి సన్నగా. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై కావాలి, అంటే పచ్చివాసన పోతే సరిపోతుంది, బ్లాక్గా అయ్యే అవసరం లేదు ఎక్కువ. పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే అవసరం లేదండి, పచ్చివాసన పోతే సరిపోతుంది, సాఫ్ట్గా కావాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. అదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి కలుపుకుంటే ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. అంతే, చాలా సింపుల్ అండి. క్విక్గా చేసుకునే టిఫిన్లలో ఉగ్రాన్ని కూడా ఒకటండి. ఆ తర్వాత ఒకటి వరకు నేను తీసుకున్నాను టమాటోస్ కూడా సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. టమాటోస్ కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఫ్రై చేసుకుంటే టమాటోస్ తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. ఆల్రెడీ నేను బొరుగుల్ని వాటర్లో వేసి తడిపి తీసి పెట్టుకున్నానండి. అవన్నీ ఇందులో మిక్స్ చేసుకోవడమే. ఈ బొరుగులని వేసాక పప్పులు ఉంటాయి కదండి, వేరుశనగ పప్పు అంటారు కదా, ఆ పప్పులని నేను మిక్సీలో వేసుకొని జార్లో వేసుకొని పొడి చేసుకున్నాను. ఆ పొడి కూడా 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ పొడి వల్ల కూడా ఉగ్రాన్ని మంచి టేస్ట్ వస్తుంది, ముద్దగా కాకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలన్నమాట. వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవడమే. చూసారా ఎంత క్విక్గా అయిపోయిందో టిఫిన్. కొద్దిగా పొడి తగ్గిందండి, నేను ఒక 2 టేబుల్ స్పూన్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను పుట్నాల పొడి. కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలండి పులుపు కోసము. కొంచెం పులుపు కోసం నేను ఆల్రెడీ టమాటా వేసాను, కానీ నిమ్మరసం వేస్తే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. వేసేసుకొని ఇంకంతే మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా టిఫిన్ అయితే అయిపోయిందండి. ఇంకా ప్లేట్లలో పెట్టేస్తున్నాను. మనం ఇవన్నీ వేసే లోపలే మనం వేసుకున్న బొరుగులు ఉంటాయి కదండి, అవన్నీ వేడి కూడా అయిపోతాయి అన్నమాట. ప్లేట్లోకి తీసేసుకొని ఇచ్చేస్తున్నాను. 2 నిమ్మకాయ ముక్కలు మాత్రం పక్కన పెట్టానండి లుక్ కోసం. ఇష్టం ఉంటే మనం పిండుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది, పులుపు ఎక్కువ కావాలనుకుంటే. అంతే, టిఫిన్ రెడీ. ఆ తర్వాత లంచ్ కోసం నేను 2 వెరైటీ కర్రీస్ చేస్తున్నానండి. ఒకటి వచ్చేసి బీట్రూట్ క్యారెట్ ఫ్రై అనమాట. బీట్రూట్ క్యారెట్ తురుముకొని చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా, ఈ స్మాషర్లో చేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది. బీట్రూట్ క్యారెట్ని ఫస్ట్ నేను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. పెట్టేసుకొని ఇందులో వేసేసుకొని సెకండ్లలో మనకు క్యారెట్ తురుము రెడీ అయిపోతుంది. ఇలా పెట్టేసుకొని స్మాషర్ని ఇలా ఫిట్ చేసేసుకోవాలి. ఇది ఆన్ ఆఫ్ బటన్ అండి. ఇలా పెట్టేసుకొని చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. చూసారా
ఇలా నేను క్యారెట్ తురుము బీట్రూట్ తురుము రెడీ చేసేసుకుంటున్నాను. మనం క్యారెట్ కర్రీ కాకుండా స్వీట్స్ కోసం కూడా ఎక్కువ టైం పెట్టామనుకోండి ఇంకా స్మూత్గా వస్తుంది. అప్పుడు మనము సలాడ్లకు వాడుకోవచ్చు, స్వీట్స్కి వాడుకోవచ్చు, ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఏవైనా ఇందులో చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, వంట కూడా తొందరగా అయిపోతుందండి. క్యారెట్ తురుము రెడీ అయిపోయింది. ఇప్పుడు బీట్రూట్ వేస్తున్నాను దాంట్లోనే. ఈ రెండు రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫాస్ట్గా అయిపోతుందండి వంట అయితే. చూసారా, అయిపోయింది బీట్రూట్ కూడా. మిషన్స్ వచ్చాక ఇంకా ఏ పనైనా క్విక్గా అయిపోతుందండి. జాబ్ చేసే వాళ్ళకైతే ఇంకా బెటరు. ఎక్కువ అలసట ఉండదు, ఏముండదు, వంట చేసిన ఫీలింగే ఉండదండి. అంతే. ఇవన్నీ ముందు రోజు కూడా మనం రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట, అప్పటిదప్పుడు కాకుండా. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడి చేసేసుకుంటున్నానండి. ప్యాన్ కొద్దిగా వేడైపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడి అవ్వాలండి. వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడాక కొన్ని పప్పులు వేసుకున్నానండి. మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకున్నాను. మినపప్పు, శనగపప్పు, కొన్ని పల్లీలు వేసుకున్నాను. పల్లీలు కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి, కలర్ మారే వరకు. మనము కర్రీ తింటుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఆ తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని పచ్చిమిర్చి కొద్దిగా చీల్చి పొడి పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు. ఇదంతా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిపోయింది. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తురుముకున్న క్యారెట్, బీట్రూట్ యాడ్ చేసేసుకోవాలి. అంతే. ఎంత తొందరగా కర్రీ అయిపోతుందంటే మనం వేరే పని చేసుకొని వచ్చే లోపల కర్రీ అయిపోతుందండి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ కర్రీ మిగిలిపోయినా కూడా మనము బ్రెడ్ శాండ్విచ్కి వాడుకోవచ్చు, పరోటాలకు వాడుకోవచ్చు. చాలా బాగుంటుందండి. సలాడ్కి వాడుకోవచ్చు. ఇలా ఎన్నింటికో వాడుకోవచ్చు అనమాట. అంత స్పెషాలిటీ ఉంది కర్రీలో. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా మిర్చి కారం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ కారంగా లేవన్నమాట. కర్రీ అనేది స్వీట్ కదా, క్యారెట్ బీట్రూట్ కొంచెం కారంగా ఉంటే బాగుంటుందని మళ్ళీ మిర్చి కారం కూడా యాడ్ చేశాను. అంతేనండి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఉడికే లోపల ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఇంకో కర్రీ ఏదో చెప్పలేదు కదా మీకు, ఆనియన్ బేసన్ ఫ్రై కర్రీ అనమాట. బేసన్ అంటే ఏంటి? శనగపిండి అనమాట. శనగపిండి ఆనియన్ వేసి ఫ్రై కర్రీ చేస్తున్నాను. దానికోసం జీలకర్ర ఆవాలు యాడ్ చేసేసుకున్నాను ఆల్రెడీ. కొద్ది కలర్ మారిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అలా మధ్యలో కట్ చేసేసుకొని కొద్దిగా చిటపటలాడుతున్నాయి చూడండి. ఆ తర్వాత ఆనియన్స్ మాత్రం ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఆనియన్ కట్ చేసిన తర్వాత చేతితో కొంచెం మెదిపాలండి. ఆనియన్స్ని మెదిపి వేసుకున్నాం అనుకోండి ఈ విధంగా వస్తాయి. చూడండి ఆనియన్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి చూస్తుంటేనే. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి తొందరగా సాఫ్ట్ అయిపోతాయి ఆనియన్స్. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. క్విక్గా అయిపోతుందండి కర్రీ కూడా. మనం ఫాస్ట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి కర్రీ చేసుకున్నాం అనుకోండి మనకు టైం వేస్ట్ కాదు. వేరే పనులపైన మనము కాన్సన్ట్రేషన్ పెట్టవచ్చు. అంతే. కొంచెం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత మన క్యారెట్ కర్రీ, బీట్రూట్ మిక్స్ చేసిన కర్రీ ఉంది కదండి, అయిపోయింది. ఇంకా
ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ కూడా బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేశాను, కారం ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాం కదా, చూసి వేసుకోవాలి అవసరం ఉంటే. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఈ కారం పొడి వేసాం కాబట్టి మూత పెట్టుకొని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. సాఫ్ట్ అయిపోయాయండి. ఇప్పుడు శనగపిండి, బేసన్ కూడా అంటారు కదా, శనగపిండి యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మొత్తంగా ఒకసారి వేయకూడదు, వేస్తే మొత్తం ముద్దుగా అయిపోతుంది కర్రీ. ఆ తర్వాత అవసరపడితే మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట. అంతే, చాలా టేస్టీగా పూరి కానీ ఇంకా పుల్కా కానీ చాలా బాగుంటుందండి. చపాతీకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. అంతే, టేస్టీ ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజు పప్పు చేయట్లేదండి, ఓన్లీ పెరుగు చట్నీ చేస్తున్నాను. పెరుగు చట్నీ కోసం పోపు పెట్టుకుంటున్నానండి. జీలకర్ర ఆవాలు యాడ్ చేసేసాను ఫస్ట్. అది కొద్దిగా చిటపట్లాడాక నెక్స్ట్ ఏం వేస్తాను అంటే పచ్చిమిర్చి ఒక్క ఎండుమిర్చి యాడ్ చేసేసానండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. ఆ తర్వాత ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేయాలి తర్వాత. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇంతేనండి పోపు, ఇంతే. మనము మజ్జిగ పెరుగు చట్నీ అని చెప్పాను కదండి, పెరుగు చట్నీకి పోపు ఇంతే చేసేసుకోవాలి. ఈ పోపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక బౌల్లోకి గట్టి పెరుగండి, ఇది పెరుగు తీసేసుకుంటున్నాను. ఇంకా వాటర్ ఏది యాడ్ చేయకుండా మనము పెరుగుని చక్కగా గిల కొట్టుకోవాలా, స్మూత్గా అయ్యే వరకు. ఈ విధంగా స్మూత్గా అయ్యే వరకు గిల కొట్టుకొని దీనిలోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా స్మూత్గా ఉండాలి. సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా మిరియాల పొడి అండి, ఒక చిటికెడు, చూసారా, ఒక చిటికెడు యాడ్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మనం తయారు చేసుకున్న పోపుని ఇందులో యాడ్ చేయడమే. అంతే, సింపుల్గా రెడీ అయిపోయింది. కొన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. పెరుగు చట్నీ రెడీ. ఇంకా కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. అంతే, రైస్కి కానీ, మన వెజిటేబుల్ రైస్ కానీ, బగారా రైస్ కానీ, చపాతీ కానీ చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే. మామూలుగా పెరుగు చట్నీ ఎలా చేసుకుంటామో రైతా, అదే మోడల్లో కానీ నేను పోపు పెట్టాను అనమాట, కొంచెం స్పెషల్గా ఉండాలని. చూసారు కదండి, క్యూక్గా ఇంత ఫాస్ట్గా 3 ఐటమ్స్ చేసేసుకున్నాను. ఇంకో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.